నమస్తే, నేను బోస్ కుమారి. తమిళనాడు సీఎం విజయ్ గారు, టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ గారికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా వెలిశాయి. ఇంతకు ముందు అసలు ఆయన సినిమాలు కూడా పెద్దగా ఇక్కడ ఆడేవి కాదు. రజనీకాంత్ గారి లాగా, లేకపోతే సూర్య గారి లాగా, ఇంకా వేరే వేరే తమిళకి సంబంధించిన హీరోలు, కనీసం విశాల్ గారి లాగా సినిమాలు కూడా విజయ్ గారికి సంబంధించిన సినిమాలు ఇక్కడ రిలీజ్ అవ్వు, ఇక్కడ హిట్ అవ్వు. ఒక తుపాకీ అనేటువంటి సినిమా, మురుగన్ సినిమా దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఒకటి మాత్రం ఇక్కడ తెలుగులో రిలీజ్ చేశారు. ఇంకా అంతకుముందు ఏదో ఒకటి రెండు, అంతకుముందు తెలుగులో పెద్ద కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితులు ఏం లేవు. కానీ ఇక్కడ పొలవమంటే బయటకు వచ్చేసి ఫ్లెక్సీలు ఎందుకు పెడుతున్నారో తెలియనటువంటి అయోమైనటువంటి పరిస్థితి. అసలు కనీసం జ్ఞానం ఉందా మనకి? ఒకసారి ఆలోచించాలి. ఎందుకనంటే మొట్టమొదటి దళిత సీఎం అంటే ఇక్కడ కూడా కులాలేనా? ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, నవ్వుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బట్ సారీ, నాకు అనిపిస్తుంది, నా అభిప్రాయం చెప్తున్నాను. అక్కడ ఆయన దళితుడే. అక్కడ తమిళనాడులో కులం కానీ మతం కానీ చూడలేదు యువత. ఇతనికి సేవాభావం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని అతను గెలిపించుకున్నారు, సీఎం చేశారు. అంటే కొత్తగా వచ్చిన పార్టీని కాపాడుకోవాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యువత కులాన్ని మతాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి యువత మా దళిత సీఎం, మొట్టమొదటి దళిత సీఎం అని చెప్పి ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టారు, ఇక్కడ కులాన్ని లేవనెత్తారు. అంత వ్యత్యాసం ఉన్నది అక్కడికి ఇక్కడికి. మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించిన యువతను చూసి మనం ఏమి నేర్చుకోం, తమిళనాడుకి సంబంధించినటువంటి యువతను చూసి మనం ఏమి నేర్చుకోం. కానీ అక్కడుండే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని మాత్రం తీసుకొచ్చి కులాలు రెచ్చగొట్టాం. మొట్టమొదటి దళిత సీఎం. అక్కడ దళితుడో లేకపోతే ఇంకోటి చూడలేదు, అక్కడ సీఎం చేసేసరే కొత్తగా వచ్చారని. మనం ఏం చేసాం? మన కొత్త పార్టీలను అసలు ఆహ్వానిస్తున్నామా? ఏం చేశారని ఇప్పుడు ఓకే మీరు అడగచ్చు. కమల్ హాసన్ గారు కూడా వచ్చారు కదా అని. కమల్ హాసన్ గారు లాంటి వ్యక్తిని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు సేవాభావాలు ఇంకోటి కాదు, పాశ్చాత్యమైనటువంటి విధానం సంబంధించినటువంటి వ్యక్తి. కాకపోతే సాంప్రదాయకమైనటువంటి సినిమాలు తీసి హీరోగా చేసేదేమో కానీ పాశ్చాత్యమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా, కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సేవాభావం ఉన్నటువంటి వ్యక్తుల్ని సినిమా హీరోలు, ఇప్పుడు కమల్ హాసన్ గారు కూడా విపరీతం ఫాలోయింగ్ ఉంది కదా, కానీ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? విజయ్ గారికి సేవాభావం ఉంది, ప్రజలకి సేవ చేసే గుణం ఉంది, ఆయనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది అక్కడ, కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. ఆయన హీరోగా ఉంటేనే ఫ్యాన్స్ తో చాలా మంచి పనులు చేయించాడు. సేవాభావం ఉంది, ఏం చూడలేదు వాళ్ళు. సేవాభావం ఉంది, పార్టీ పెట్టి గెలిపించేశారు. కానీ మనం కులం చాటున మతం చాటున చచ్చిపోయి నలిగిపోయి కొత్త పార్టీని చంపేస్తూ నాశనం చేస్తూ మన పార్టీకి సంబంధించిన మన పార్టీని మనం భుజాన్ని వేసుకుని ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసి పచ్చిబూతులు బండబూతులు తిట్టేటువంటి సంస్కృతి మనం కనిపెట్టాం. కొత్తగా అసెంబ్లీలో నుంచొని అసభ్యంగా మాట్లాడేటువంటి సంస్కృతి మనం కనిపెట్టాం. కానీ మిగతా అట్లా కాదు, కులాన్ని మతాన్ని పట్టించుకోలేదు, ఏం పట్టించుకోలేదు, సీఎం చేశారు. అక్కడ సీఎం చేస్తే మొట్టమొదటి దళిత సీఎం అయ్యాడని చెప్పేసి ఇక్కడ ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇక్కడ కులాన్ని చూడలేదు, వాళ్ళకి సంబంధించి తీసుకొచ్చి ఇక్కడ కులాన్ని లేపేటువంటి ప్రయత్నం చేయడం చాలా బాధ కలిగింది. అసలు చాలా బాధ కలుగుతుంది కూడా. ఇది కరెక్టేనా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. అంటే ఇప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సేవ చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తులు దొరకడం అనేది చాలా అరుదు, నిజంగా అరుదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, బట్ నేనే అతిశయోక్తం కాదు, కావాలని భుజాన్ని వేసుకోవట్లేదు. మీరు ఏమని అనుకోవచ్చు, ఆయన్ని పొగుడుతున్నాడు, లేకపోతే ఆయన వెనకేసుకొస్తున్నాడు, ఇతను జనసేన, ఇవన్నీ మీరు రకరకాల మాట్లాడుతున్నాను. కానీ నేను చెప్పిన మాట ఏ రోజుకే నిజం అవుతుంది. కావాలంటే చూడండి, నేను చెప్పింది ఇప్పుడు ఎప్పటికీ కూడా తప్పలేదు. నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి అసలు అవసరం లేదు, అసలు రాజకీయం అసలు అవసరం లేదు. నిన్న రోజా గారు ఏదో ఇంటర్వ్యూలో ఉండి ఒక మాట చెప్పారు. అదేంటంటే, నేను ఒక షోకి వెళ్తే లక్షలు ఇస్తారు నాకు, నేను టికెట్లు అమ్ముకునే డబ్బులు సంపాదించుకోవాలా అని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడిందాం. మరి అది పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తే ఒకసారి దాన్ని టర్న్ చేసి చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఒక యాడ్ చేస్తే 10 కోట్లు ఇస్తారు. ఒక యాడ్ చేస్తే ఒక్కరోజు షూట్ ఉంటుంది, అంతే, ఒక్కరోజే షూట్ ఉంటుంది. అది ఓన్లీ ఆయన పోర్షన్ వరకు అయితే మాత్రం 30 సెకండ్స్ ఎంతో యాడ్, ఒక బ్రాండ్ అంబాసిడర్గా వెళ్ళిపోతే 10 కోట్లు వస్తాయి, గంటల్లో వస్తాయి 10 కోట్లు. ఒక షోకి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసి నువ్వు ఒక 4-5 లక్షలు డబ్బులు తీసుకొచ్చినటువంటి రోజా గారే ఆ మాటలు మాట్లాడితే, ఒక రోజు చేసి 10 కోట్లు తెచ్చుకునేటువంటి స్టామినా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడాలి? ఒక సినిమాకి 100 కోట్లు తీసుకుంటాడు ఆయన. ఇప్పుడు మార్కెట్ నుంచి సినిమా తీసి పక్కన పెట్టాడు, కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఎప్పుడో అయిపోయేవాడు, వీళ్ళందరూ వెనకట్టేసి ఎప్పుడో అయిపోయేవాడు. ఇప్పుడు పాన్ ఇండియా పొలిటికల్ స్టార్. ఇప్పుడు ఆయనకు ఒకటే ఆశయం ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి, ఇంకా అంతకంటే ఏం లేదు. అసలు ఆయనకు ఉన్నటువంటి స్వార్థం ఏంటో చెప్పండి. అతను టాప్ హీరో కదా, అతను డబ్బులు సంపాదించుకోలేడా? పీక్స్ లో ఏం లేడా?
అసలు ఇప్పుడు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఎందుకు తన జీవితాన్ని నాశనం చేసుకోవాలి? ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఏదో అప్పుడప్పుడు చేసుకున్నా డబ్బులన్నీ తీసుకొచ్చి మళ్ళీ పార్టీకే పెట్టాడా, లేకపోతే ప్రజలకే పెట్టాడా, మళ్ళీ కౌలు రైతులకు పంచుకుంటూ వెళ్ళిపోయాడా, లేకపోతే ఎవరన్నా అంగవైకల్యంగా ఉండేటువంటి వ్యక్తులు సాయం చేశాడా, గుళ్ళకి గోపురాలకి సాయం చేశాడా, అన్నదానాలకి సాయం చేశాడా, లేకపోతే ఎవరైనా ఆపదల్లో ఉంటే ఇచ్చాడా? మొత్తం ఆ డబ్బులు, ఆ సినిమాలో సంపాదించుకొచ్చిన డబ్బులు, ఆ 4-5 సినిమాల డబ్బులు కూడా జనానికి ఇచ్చేసాడు. అయిపోయింది. మరి ఎట్లా ఒక మనిషి ఎలా సాధ్యం ఇది? ఇలాంటి వ్యక్తి మీద కూడా బురద చల్లేటువంటి ప్రయత్నం చేసేటువంటి నా డాష్ గాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను నిజం చెప్తున్నాను. బట్ నేను మామూలుగా ఉండేటువంటి ప్రజలు మాట్లాడలేవు. కొంతమంది నీచ నికృష్ట బ్రోకర్ జర్నలిస్టులు ఉన్నారు. ఆ నా డాష్ గాళ్ళు వాళ్ళని మనుషులు, వాళ్ళని జంతువులు, వాళ్ళ అడవిలో వదిలిపెట్టాలి. వాళ్ళు నిజంగా చెప్పాలంటే మామూలుగా ఒక ఆర్గనైజేషన్ పెట్టి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తేనే విజయ్ లాంటి వ్యక్తిని యాక్సెప్ట్ చేసినటువంటి ప్రజలు మరి ఇక్కడ ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నిజంగా నవ్వు వస్తుంది. నిజంగా చాలా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఒక వ్యూహాత్మకంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయినా నిలబడ్డాడు, అయినా కలబడ్డాడు, అయినా గెలుచుకుంటున్నాడు, అయినా ముందుకెళ్తాడు. రాష్ట్రం బాగుండాలి అని చెప్పేసి ఆలోచించేటువంటి ఒక వ్యక్తిని కాపాడుకోలేకపోతే అంతకంటే దరిద్రమైనటువంటి పరిస్థితి ఇంక ఈ లోకంలో ఏది ఉండదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతిలో మాత్రమే ఉంది తప్ప ఎవరి చేతిలో లేదు. దశాబ్దాలు దాటిపోతున్న రాజధాని లేదు అని అంటే అది రాజకీయ నాయకుల పాపం కాదు, ఓన్లీ ప్రజల పాపం మాత్రమే, ప్రజల తప్పు మాత్రమే. మాకు తాయిలాలు పంచుతున్నారు అంటే సోమరిపోతుతనం. అమ్మో నేను చూస్తున్నాను కదా గ్రౌండ్ లెవెల్లో సోమరితనం, నికృష్టమైనటువంటి సోమరితనం వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి చాలా మందికి కూడా. నికృష్టమైనటువంటి సోమరితనం. నెల గడిస్తే మాకేముంది పెన్షన్ వచ్చేస్తుంది, ఏదైనా పనికి వెళ్ళా ఉంటే డిమాండ్ చేస్తున్నారు. ఇంకొకసారి వాడిని పని పిలవకూడదు అన్నట్టు చేస్తున్నారు. ఘోరాతి ఘోరంగా అసలు దున్నేస్తున్నారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇది పనులు ఉన్నాయి కానీ చేసేవాళ్ళు లేడా? ఎందుకంటే ఫంక్షన్లు అని, అవ్వని, ఇవని, గుడ్డని, గూసని అవసరమైనటువంటి శృతి మించి పెన్షన్ దారులు కొంతమంది ఉంటే ఎంతో మందికి ఇస్తారు. రేషన్ కార్డు దారులు ఎంతో లక్షల్లో ఉన్న 10 లక్షలు 5 లక్షల మంది ఉంటే కోట్ల మందికి ఇస్తారు తెల్ల రేషన్ కార్డు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్భాగ్యం. బట్ చాలా బాధ కలిగింది ఈ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి విషయంలో. మాట్లాడుకుంటూ పోతే చాలా ఆవేదనలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి. బట్ వాస్తవంగా అయితే నేను సింపుల్ లాస్ట్ ఫైనల్ చెప్పేది ఏంటంటే అక్కడ తమిళనాడుకి సంబంధించిన ప్రజలు కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, అని క్రిస్టియన్ లేదా దళితుడనో చూడలేదు. అతనికి సేవాభావం ఉందనే మాత్రమే చూసి యువత ఆయన్ని సీఎం చేసుకున్నారు. అక్కడ వాళ్ళు ఏం చూడలేదు. కానీ ఇక్కడ ఉండేటువంటి యువత మాత్రం ఆయన ఫోటో తీసుకొచ్చి పెట్టి దళిత సీఎం అయిపోయి మొట్టమొదటి దళిత సీఎం అని చెప్పేసుకుని కులాన్ని రచ్చగొట్టిన ప్రయత్నం చేస్తున్నారు. మరి తెలంగాణను చూసి ఆంధ్రప్రదేశ్ యువత ఏం నేర్చుకోవాలి? తమిళనాడుని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం నేర్చుకోవాలి? తెలంగాణ కూడా ఏం తక్కువేంది? వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు తెచ్చుకోవడం కోసం ప్రాణత్యాగం చేశారు తెలంగాణకు సంబంధించినటువంటి యువత. వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి. ఈ తమిళనాడుకి సంబంధించి జల్లికట్టు వాళ్ళ సాంప్రదాయం జోలికి వస్తే తోలు తీసి పెట్టారు, కేంద్రానికే తోలు తీశారు యువత. వాళ్ళు కులం చూడలేదు, మతం చూడలేదు. మనం మాత్రం వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి కులాన్ని రెచ్చగొట్టి కులాన్ని మొట్టమొదటి దళిత సీఎం అది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లేదు. బట్ ఏమైతే చూద్దాం.